హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మన వీడియోలో 4th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,650 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం 21,350 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. 21,350. అదేవిధంగా కాబట్టి మీరు 4th జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,650, లో వచ్చేసి 21,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,000 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,400 వరకు లో సేల్ రావడానికి స్కోప్ అయితే ఇక మనకు కనిపిస్తుంది. 47,400. కాబట్టి మీరు 4th జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,000, లో వచ్చేసి 47,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,400 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,100 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. 21,100. కాబట్టి మీరు 4th జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,400, లో వచ్చేసి 21,100. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 4th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చిన డౌట్ మీకు రావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం మనకున్న ఇండెక్స్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ 3 ఇండెక్స్లను చూస్తే కనుక మనకి ఇక్కడ మామూలుగా మార్కెట్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ మనకు హెవీ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 935, 945 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్తూ ఉంటూ మీకు 130 తర్వాత లేదా 130 తర్వాత మీకు ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మామూలుగా గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 930 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత కొద్దిగా అప్ డౌన్ అవుతూ అంటే సైడ్ వేస్ ఉంటూ మీకు 2 లేదా 230 తర్వాత ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 930 వరకు కంటిన్యూగా ఫాలో అయ్యి దాని తర్వాత అప్ సైడ్ వస్తూ అప్ డౌన్ ఉంటూ మీకు 1 తర్వాత ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా మనకి ఈ వీక్లో ఖచ్చితంగా ఒక ఫాల్ అయితే కనబడడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్లో అసలు మూవ్మెంట్ లేదు, మార్కెట్ అనేది తర్జన భర్జన పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫాల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ థర్స్డే లేదా ఫ్రైడే రోజు ఖచ్చితంగా మార్కెట్ ఈ 2 డేస్లో ఏదో రోజు మార్కెట్ అయితే మంచిగా ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నేను రిఫర్ చేసేది ఏంటంటే మీరు మ్యాక్సిమము బేరిష్ ట్రెండ్ వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేయండి. సో నేను బేరిష్ ట్రెండ్ ప్రిఫర్ చేస్తున్నా కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా PE తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా కొద్దిగా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తూ మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. లేదా మార్కెట్లో ఏమైనా చేంజెస్ జరిగి మార్కెట్ CE సైడ్ కనిపిస్తే కనుక మీరు CE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఇచ్చిన హైని బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.